హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కండక్టర్ అంటే ఏంటి, అలాగే గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి, అలాగే బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి, దీని ఒక ఎగ్జాంపుల్ ఏంటి అని మొత్తం చూద్దామండి. ఫస్ట్గా కండక్టర్ ఏంటంటే ఏదైనా సరే ఒక కరెంటు తన గుండా ఎలా చేసిందనుకోండి దాన్ని గుడ్ కండక్టర్ అంటారు అన్నమాట అండి. తన గుండా ఏం కరెంటు కూడా అవైలబిలిటీ చేయలేదు అనుకోండి, అంటే ఎలా చేయలేదు అనుకోండి, దాన్ని ఏమంటారంటే బ్యాడ్ కండక్టర్ అంటారు అన్నమాట. అంటే కండక్టర్ అంటే ఏదైనా సరే ఒక మెటీరియల్ ద్వారా కరెంట్ పాస్ అయిందనుకోండి దాన్ని గుడ్ కండక్టర్ అంటారు. ఒకవేళ పాస్ అవ్వకుందనుకోండి దాన్ని బ్యాడ్ కండక్టర్ అంటారు. గుడ్ కండక్టర్ ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే అల్యూమినియం, సిల్వర్ అండ్ స్టీల్ అండ్ బ్రాంజ్ అన్నమాట అండి. వీటి గుండా కరెంట్ అనేది పాస్ అవుతుంది అన్నమాట అండి. అలాగే బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ యొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే వుడ్, ప్లాస్టిక్, ఇవన్నీ బ్యాడ్ కండక్టర్ అన్నమాట అండి. అంటే వీటి గుండా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వదన్నమాట. ఎందుకంటే ఏదైనా సరే మన ఇంట్లో కరెంట్ వైర్ తెగిపోయింది అనుకోండి, రన్నింగ్లో ఉన్న కరెంటు వుడ్తో తీస్తే అది ఏం అవ్వదన్నమాట అండి. అలాగే అల్యూమినియంతో కానీ, సిల్వర్తో కానీ, లేదంటే ఐరన్తో కానీ మనం ముట్టుకున్నాం అనుకోండి మనకు కరెంట్ కొడుతుంది కదా. అందువల్ల ఇది గుడ్ కండక్టర్ అవుతుందన్నమాట అండి. దీనికి ఐరన్ అయితే ఒకవేళ బ్యాడ్ కండక్టర్ అంటే వుడ్ కానీ ప్లాస్టిక్ అనేది బ్యాడ్ కండక్టర్ అవుతుందన్నమాట. అంటే వీటి గుండా కరెంట్ అనేది ప్రవహరించదు, అంటే ట్రాన్స్ఫర్ అవ్వదు అన్నమాట అండి. వీటి గుండా కరెంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. ఏదైతే కరెంట్ ట్రాన్స్ఫర్ అయిందో దాన్ని గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటారు అనమాట. కరెంట్ పాస్ అవ్వదు అనుకోండి దాన్ని బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటారు అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్.